బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ ఆఫీసులో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. వైసీపీ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అతడి అనుచరులు ఎంపీడీఓ జవహర్ బాబుపై చేయి చేసుకున్నారు. విషయం పోలీసులకు చేరడంతో వెంటనే రంగంలోకి దిగారు. స్థానికుల సమాచారంతో ఎంపీడీఓ ఆఫీస్ చేరుకున్న పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీడీఓ నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు. ఇక తలుపులకు తాళం వేసి తనపై దాడి చేశారని ఎంపీడీఓ ఆరోపించారు. నేను మీడియానే ఏది ఆంధ్రజ్యోతి ఎంపీపీ ఛాంబర్ గది తాళం ఇవ్వలేదని ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓపై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంకటరెడ్డి ఆయన అనుచరులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీడీఓకు జవహర్ బాబుకు గాయాలు కావడంతో పోలీసులు ఆయనను రాయచోటి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వైసీపీ నాయకులు అకారణంగా దాడి చేసి కొట్టారని ఎంపీడీఓ జవహర్ బాబు కంటతడి పెట్టుకున్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన వాడిని కావడంతోనే తనపై 20 మంది దాడి చేశారని ఎంపీడీఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఛాంబర్కి సంబంధించి బీగాలు కావాలని చెప్పి అడిగినారు. అటెండర్ ద్వారా అడిగి ఇచ్చినారు. అంటే నేనేం చెప్పినంటే ఎంపీపీ గారు వచ్చినప్పుడు తీస్తాము, వాళ్ళ కొడుకు వాళ్ళంతా వచ్చి అంతా తాగి తిని అంతా తప్పు చేసేస్తారు వద్దని చెప్పి నేను చెప్పిన. మళ్ళీ ఆయనే వచ్చినాడు. ఆయన వచ్చి ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి ఇంకా వెంకటరెడ్డి ఇంకా ఏదో సంథింగ్ 20 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రావడం బీగాలు మేము వెళ్తే ఏవారు నా కొడక అది అని చెడ్డ మాటలు కొల్లం పేరు పెట్టి చెప్తూ రావడం కుర్చీలు ఎత్తుకొని వచ్చి కొట్టాను. ఇక్కడ కొట్టాను, కాళ్ళతో తన్నాను, ఇక్కడ చేతులతో కొట్టాను. 5-6 మంది నేనేం మాట్లాడలేదు. మాట్లాడేదానికి భయం అయిపోయింది. ఇంకా చంపేస్తారేమో అనిపించింది. ఆయన మళ్ళా కొట్టిపోతూ నేను చంపేస్తాను, నేను ఎక్కడ తిరగని, నువ్వు రిటైర్డ్ అయిపోయినా కూడా మా చేతులు తప్పించుకోలేవు అని చెప్పేసి వాళ్ళు వాకిలు వేసేసి నా బీగాలు ఉంచుకొని పోయిద్దు కూడా చించి పోయి వాళ్ళ బీగాన్ని తీసుకొని లోపల కూర్చుంటాను. అర్ధగంట పైన కూర్చుంటాను. నేను భయపడి లోపలే ఉండి రాలేకపోయాను. వస్తే స్టేషన్కి పోదామని 2 సార్లు ఫోన్ చేసిన ఎస్ఐకి. ఆయన వచ్చే లోపల ఏమన్నా దొరుకుతా మళ్ళీ వస్తారేమో, దాడి చేస్తారేమో. అంతలోకి వాళ్ళంతా పైన ఉపాధి వాళ్ళు బయట ఉండే వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వచ్చి సపోర్ట్గా నిలబడుకుంటే మళ్ళీ వాళ్ళు పోయి గంట ఎంపీపీ ఛాంబర్లో గంట సేపు కావాలనే బీగాలు తీసుకుని కూర్చొని ఏదో ఏదేదో మరి తింటాను. నాకు నేను నా ఛాంబర్లో ఉన్నప్పుడు వినపడుతుంటాయి. నాకు అదే ఎక్కువ భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏమైనా చేస్తారేమో. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇటు ఎంపీడీఓ ఆఫీస్లో అసలు వైసీపీ నేతలు ఈ గొడవ సృష్టించడానికి కారణాలేంటి? 20 మంది అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఈ రోజు ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓపై కొంతమంది వైసీపీ నేతలు అయితే దాడి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఎంపీపీ పద్మావతమ్మ అనే వారి భర్త సుదర్శన్ రెడ్డి వాళ్ళ వర్గీయులతో వెళ్లి ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్లి దౌర్జన్యంగా ఎంపీపీ రూమ్ ఆమెకు సంబంధించిన కార్యాలయం బీగాలు ఇవ్వాల, నాకు నేను అక్కడ కూర్చోవాలని చెప్పి ఎంపీడీఓ పైన అయితే దౌర్జన్యం చేసినట్లయితే తెలుస్తుంది. ఈ దౌర్జన్యంలో ఎంపీడీఓ అయితే నేను కీస్ ససేమీరా ఇవ్వను, ఎంపీపీ వస్తేనే బిగాలు ఇస్తామా అని చెప్పి వాళ్ళు కొంచెం వాగ్వాదం చోటు చేసుకుని అయితే ఈ వాగ్వాదంలో ఎవరైతే సుదర్శన్ రెడ్డి వైసీపీ నేతకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఆ సుదర్శన్ రెడ్డి ఒక్కసారిగా వాళ్ళ వర్గీయులతో ఎంపీడీఓ పై దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దేటట్లయితే తెలుస్తుంది. అలాగే తన తలపై కూడా గాయమైనట్లయితే తెలుస్తుంది. అసలు ఆ ఎంపీడీఓ కార్యాలయం బీగాలు తీసుకుని కార్యాలయానికి బీగాలు వేసి మరీ కొట్టినట్లయితే ఎంపీడీఓ డ్రైవర్ అయితే మనతో వాపోతున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే ఒకటవుతున్న ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా ఎంపీడీఓని ఎందుకు కొడుతున్నారని చెప్పి వాళ్ళని అడ్డుకోబోతే వారి మీద కూడా దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ఈ సంఘటన చిలికి జాలుగానవుతుందేమని చెప్పి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భారీగా
దాలివీడి సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ సంఘటన పైన రాయచోటి డిఎస్పీ అయితే సీరియస్ గానే తీసుకున్నారు. అసలు సుదర్శన్ రెడ్డి ఎందుకు గొడవ చేయాల్సి వచ్చింది అనే కోణంలో అయితే విచారణ అయితే వేగవంతం చేశారు. అయితే ఇప్పటికే సుదర్శన్ రెడ్డిని కావచ్చు, అలాగే వాళ్ళ వర్గీయులు ఒక 8-9 మందిని కావచ్చు అరెస్ట్ చేసి లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్ళి అయితే సమాచారం ఉంది.